ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రచయిత దర్శకుడిగా 5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శివశక్తి దత్తా గారికి బలమైన నేపథ్యం ఉంది. 1932 అక్టోబర్ 8న జన్మించిన ఈయన అసలు పేరు కోడూరు సుబ్బారావు. రాజమండ్రి దగ్గరున్న కోవూరు వాళ్ళ స్వంత గ్రామం. అయితే తండ్రి విజయ అప్పారావుకు పలు వ్యాపారాలు ఉండేవి. వ్యవసాయ భూములతో పాటు 12 బస్సులతో ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపేవారు. ఆర్థికంగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేది. సుబ్బారావుకి చిన్నతనం నుంచే కళల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో ఇంటర్మీడియట్ చేరిన సుబ్బారావు చదువు మధ్యలో ఆపేసి ముంబై వెళ్ళిపోయారు. అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ చేరి 2 సంవత్సరాల డిప్లొమా అందుకున్నారు. స్వంత ఊరు తిరిగి వచ్చి కమలేష్ కలం పేరుతో వివిధ పత్రికలకు కథలు, కవితలు పంపేవారు. తర్వాత శివశక్తి దత్తాగా పేరు మార్చుకొని మద్రాస్ వెళ్ళిపోయారు. అప్పటికే గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకుని సంగీతం మీద మంచి పట్టు సాధించారు. పిల్లన గ్రోవి సినిమా మొదలుపెట్టి ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ కాకుండానే ఆపేశారు. అప్పుడే సమత ముఖర్జీ అనే స్నేహితుడి ద్వారా దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. అదే కెరీర్లో మొదటి మలుపు. తమ్ముడు విజేంద్ర ప్రసాద్తో కలిసి నాగార్జున జానకి రాముడికి శివశక్తి దత్తా పనిచేశారు. అది విజయం సాధించింది. ఆ తర్వాత గీత రచనకు పరిమితమయ్యారు. 1996లో రవలి ఆనంద్ జంటగా సోదరుడితో కలిసి అర్ధాంగికి దర్శకత్వం వహించారు. కానీ ఫ్లాప్ అయింది. 2007లో కృష్ణ ప్రధాన పాత్రలో చంద్రహస్తేస్తే ఫలితం దక్కలేదు. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, జాంబీ రెడ్డి, సవ్యసాచి, ట్రిపుల్-ఆర్, హనుమాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంస్కృత ఇంకా తెలుగు పాటలు రాశారు శివశక్తి దత్తా. శివశక్తి దత్తాకు కీరవాణితో పాటు నటుడు కాంచి, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మొత్తం 3 సంతానం. ఆయనకు 6 తోబుట్టువులు, ఒక అన్న, ఒక అక్కతో పాటు మరో 4 తమ్ముళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళలో ఒకరే మన విజేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి పెద్దనాన్నగా ఇప్పటి ఫ్యాన్స్ గుర్తిస్తారు. సాహిత్యంలో ఎంతో పట్టున్న శివశక్తి దత్తా మరణం పరిశ్రమకు తీరని లోటు.